మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఒక విషయాన్ని నేర్పుతున్నాడు, ఒక ఉపమానము చెప్తా ఉన్నాడు. దేని విషయములో అంటే ప్రార్థన విషయములో. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా ప్రార్థన విషయంలో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఆనాడు యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పుతా ఉన్నాడు. తన శిష్యులట విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలని వారికి ఒక ఉపమానము చెప్పాడట. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థనలో విసుకుతున్నావా? నువ్వు విసుకకుండా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు. ఎందుకు అంటే చాలామంది ప్రార్థనలో విసుకుతున్నారు. ప్రతి క్రైస్తవుడు ఈనాడు విసుకకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసుగు రావద్దు ప్రియా సహోదరి సహోదరుడా. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆనాడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక పట్టణములోనట ఒక న్యాయాధిపతి ఉన్నాడట. అతడు మనుషులకు భయపడడు, దేవునికి భయపడడు. దేవుని లెక్క చేయడు, మనుషులను లెక్క చేయడు. కానీ ఆ పట్టణములో ఆయనే న్యాయాధిపతి. అదే పట్టణంలో ఒక విధవరాలు తన పాలివారితో ఒక వివాదం ఉంది. ఆ వివాదము తీర్చాలని ఆ విధవరాలు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి, అయ్యా నాకు న్యాయము తీర్చు అంటే ఆ న్యాయాధిపతి కఠినుడైన న్యాయాధిపతి అంట. అయినప్పటికీ ప్రతిరోజు వెళ్ళి మాటి మాటికి గోజాడుతుంది, అయ్యా నాకు న్యాయము తీర్చవా అంటే చివరికి ఆ కఠినుడైన న్యాయాధిపతి మనసు మార్చుకొని, ఈ విధవరాలు నన్ను వదిలిపెట్టేటట్టుగా లేదు, తనకు న్యాయము తీర్చేదాకా వదిలిపెట్టేటట్టుగా లేదని తన మనసు మార్చుకొని, ఇక అమ్మా నీ యొక్క సమస్య ఏంటి అని అడిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు న్యాయము తీర్చేనట. ప్రియా సహోదరి సహోదరుడు, మాటికి అడగడం వలన విసుగు పడకుండా ఆ విధవరాలు ఆ న్యాయాధిపతిని అడగటం వలన ఆ కఠినుడు కూడా కరిగిపోయాడు. కానీ మన దేవుడు ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినవాడు, సర్వ మానవాళి కొరకు రక్తము గార్చి ప్రాణం పెట్టినవాడు. ఆయన దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. యేసయ్య అన్నాడు, నా యుద్ధకు వచ్చేవారు ఎవరైనా సరే నేను ఎవరిని త్రోసివేయనన్నాడు. నేను ఎంత మాత్రమును వారిని త్రోసివేయనన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని చెప్పినవాడు. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును అని చెప్పినవాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలో నువ్వు విసుకుతున్నావా? విసుకకుండా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతిరోజు ఉదయమే లేచి వేకువ జామున నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ పట్టణములో ఆ యొక్క విధవరాలు ఆ కఠినుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడగడం వలన తన మనసు మార్చుకొని ఆమెకు న్యాయము తీర్చిందట. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో
ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, తాను ఏర్పరచుకొనిన వారికి ఆయన న్యాయము తీర్చడా, తనకు మొరపెట్టుచున్న వారికి ఆయన న్యాయము తీర్చడా అని 8వ వచనంలో ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును. ప్రియ సహోదరి సహోదరు, నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న బాధ ఏదైనా కావచ్చు, నువ్వు ఏ శోధనలో అయినా ఉండొచ్చు, నువ్వు విసుకకుండా ప్రార్థన చేయి. ప్రార్థనలో విసుకకు. నీవు ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి, ఆశతో ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడొద్దు అంటే పడలేదు. మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు మరలా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలమిచ్చింది. ఎలా ప్రార్థన చేశాడు ఏలియా ప్రవక్త అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే, చెరసాలు ఆ యొక్క పేతురేమో చెరసాల్లో వేయబడ్డాడట. సంఘమైతే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేయించు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నావా, లేక ప్రార్థనలోనూ విసుగుతున్నావా? ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. ఆనాడు ఆది సంఘం ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేసి దేవుడు వారి ప్రార్థన విని చెరసాల నుండి పేతురును విడిపించాడు. ఎవరు ప్రార్థించినా దేవుడు మన మొర వింటాడు. కానీ విసుకకుండా నువ్వు ఆసక్తితో, ఎంతో ఆశతో నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే యాకోబు పత్రిక ఆ యొక్క 5వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయాలి. నా ప్రార్థన దేవుడు వింటాడని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు విసుకోవద్దు, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అలాగే రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటాడు. అంటే ప్రార్థనలో నీకు పట్టుదల కూడా ఉండాలి. పట్టుదల, నా ప్రార్థన దేవుడు ఆలకించేంత వరకు నేను విడువను ఆయనని. ఆనాడు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా పెనుగులాడినట్లుగా, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువను అన్న రీతి ఈనాడు నీవు కూడా అట్లాంటి పట్టుదలతో ప్రార్థన చేయి. విసుగకుండా ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి, విశ్వాసముతో ప్రార్థన చేయి, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తను ఏర్పరచుకున్న వారి మొర ఆయన వినడా? ఎందుకంటే ఈనాడు చాలాసార్లు మనం విసుగుతున్నాం. ప్రార్థనలో విసుగుతున్నావా నీవు, లేక ఆసక్తితో, విశ్వాసముతో, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ప్రియ సహోదరి సహోదరు, తన బిడ్డల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయనే అన్నాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇకనైనా విసుకకుండా ప్రార్థన చేయి. ప్రార్థనలో నువ్వు విసుకుతున్నావేమో, ఏం ప్రార్థన, దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు, ఆయన వినేటట్టు లేడు అని ప్రార్థనలో విసుకుతున్నావేమో. ఇకనైనా నీవు ఈరోజు వాక్యాన్ని బట్టి విసుకకుండా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, సహనముతో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు. అలాంటి విసుకకుండా ప్రార్థన చేసే జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు మీ శిష్యులనైనా విసుకకుండా ప్రార్థన చేయాలని వారికి ఉపమానం చెప్పిన దేవుడు
ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా విసుకకుండా ప్రార్థన చేయాలని మీరు చెప్తున్న దేవుడు ప్రభువా, ప్రతి క్రైస్తవుడు ఆసక్తితో విశ్వాసముతో పట్టుదల కలిగిన ఆయన ప్రార్థన చేయడానికి మీరు నేర్పించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో గొప్ప ఆసక్తి, ఆయన విశ్వాసం, పట్టుదల ప్రార్థనలో మీరు దయచేయండి. అలాంటి గొప్ప ఆయన ప్రార్థనలు చేసిన నీ సన్నిధిలో మేము ప్రభు విసుకకుండా ప్రార్థించి ప్రతిఫలం పొందినట్లుగా మీరు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను విసుకకుండా ప్రార్థన చేయనట్లు ఆయన కృప చూపునుగాక.